మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న మనం చూసాం పాస్టర్ అభినయ్ దర్శన్. అతని గతంలో సినిమాలో కూడా నటించిన వ్యక్తి అట. మరి క్రైస్తవ మత ప్రచార పరిశ్రమ ఒక ప్రముఖ పాస్టర్ని కోల్పోయింది. మామూలుగా ఎవరైనా చనిపోయినప్పుడు ఫలానా పరిశ్రమకు తీరని నష్టం అంటాం కదా, అలా ఈ పాస్టర్లకి అంటే మత ప్రచార ఆ పరిశ్రమకు చాలా తీరని లోటు. కానీ ఆ లోటు సినీ ప్రపంచానికి ఒక వరంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే అతను మంచి నటుడు, కానీ దర్శకత్వం కూడా మరి అతనే చేయాలనుకుని మరి ఆ దర్శకత్వంలో మరి స్టంట్ మాస్టర్కి దర్శకత్వం అన్నీ కూడా అతనే చేయాలనుకుని నటులు అందరూ దర్శకులు కాలేరు, అలాగే స్టంట్ మాస్టర్లు అసలు కాలేరు. అన్యాసాలు పాస్ట్ రాష్ట్రంతో సహా అన్యాసాలు ఒకేసారి వేద్దాం అనుకుని దొరికేసాడు. సో అది సినీ పరిశ్రమ చేసుకున్న అదృష్టం. ఖచ్చితంగా అతని నేను కొన్ని వీడియోలు చూసా. మార్నింగ్ చాలా ఓపెన్గా అలా బురదలో నడుస్తూ బురద నీరు పోయించుకుంటూ, అంటే మళ్ళీ ఆ బకెట్లు కూడా మళ్ళీ షార్ట్లో దొరికేసుకుని అలా బకెట్లో పక్కన బురద పోస్తా ఉంటే ఆ బురద నీటిలో అతను నడుస్తూ ఆ భరోసా పార్టీ అని ఒక పార్టీ కూడా అతను పెట్టాడు. అలా ఈ మధ్యన శ్రవణ్ కుమార్ ఒక పార్టీ, విజయ్ కుమార్ ఒక పార్టీ, రేపు మాకు సునీల్ కుమార్ ఒక పార్టీ, అలాగే ఈ అభినయ్ దర్శన్ కుమార్ ఆల్రెడీ భరోసా పార్టీ పెట్టి మరి ఇలా దొరికేశాడు. మరి అతను కూడా తర్వాత అభినయం సక్సెస్ అయిందనుకుని హడావుల్లో మంచం మీద నిక్రేసి పడుకుని నా గురించి కూడా మాట్లాడటం జరిగింది. ఇలాగా రెచ్చగొట్టినందువల్ల రఘురామకృష్ణరాజు గారు రెచ్చగొట్టినందువల్ల ఇటువంటి దాడులు కూడా జరుగుతున్నాయన్నట్టుగా మరి ఆయన అభినయ్ కుమార్ మాట్లాడటం జరిగింది. సో అందుకని నేను అభినయ్ కుమార్ అభినయానికి మామూలుగా అయితే ఈ పాటికి ఇంకో 4 కుమారులు 4 కోట్లు వేసుకొచ్చి డెఫినెట్గా ఇందులో రఘురామరాజు కోట్లు కూడా ఉందేమో, లేదా ఆయనే ఎవరినన్నా ప్రేరేపించారేమో అనే నేలాపనిందల కోసం నా మీద పడుండేమో. శ్రీరాముని దయవలన అటువంటి నేలాపనిందలు నా మీదే రాకుండా మరి అల్లూరు సీతారామరాజు జిల్లా ఎస్పీ గారు లటక్కని పట్టేశాడు, దొరికేశాడు. మరి అక్కడికి ఈ మధ్యన నెక్టై బనీలు వేసుకుని కొంచెం కామెంట్లు కూడా ఎక్కువగా చేస్తున్నాడు. ఆ పాస్టర్ కూడా అక్కడికి వెళ్ళి అతనికి సంపూర్ణ మద్దతు కూడా ప్రకటించాడు. ఆ నెక్టై పాస్టర్ ఒక ఇంటర్వ్యూలో కొద్ది రోజుల క్రితం అనుకుంటా, నాకు మొన్న ఎవరో పంపించడం జరిగింది. బొట్టు మగవారు హిందువులు ఆడవాళ్ళు పెట్టుకుంటే పెట్టుకున్నారా, మీ మగవాళ్ళకి ఏమైందిరా, ఎవరికి పెళ్ళాలరా మీరు అని చెప్పి ఎప్పటి నుంచో వస్తున్న ఒక సత్ సాంప్రదాయం, హిందువుల సాంప్రదాయం, స్త్రీ పురుషులు తేడా లేకుండా బొట్టు అనేది హిందూ సంస్కృతిలో ఒక భాగం అయితే అంత అసభ్యంగా, అంత నీచంగా, అంత దారుణంగా మరి వాళ్ళు మాట్లాడటం, దాన్ని సహించటం, మాట్లాడటం ఒక తప్పు అయితే దానికి మరి చట్ట ప్రకారం మరి ఏం కేసులు పెట్టారో ఏంటి అనేది నేను వెరిఫై చేయాలి. ఇంకా లేదు ఎటువంటి చర్యలు తీసుకోలేదంటే కంప్లైంట్
ఖచ్చితంగా ఇస్తాం. ఆ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ అజయ్ కుమార్ ఎలా అయితే ఒక మర్డర్ నాటకం ఆడాడో, సరే దాని మీద కేసు కట్టారు. కానీ చాలా నాటకాలు, నాటక ప్రదర్శనలు ఈ మత ప్రచారం పేరిట జరుగుతున్నాయి. మరి అవన్నీ కూడా చట్ట ప్రకారం నేరాలే. ఈ పాపం దొరికేశాడు ఈ అభినయ్ దర్శన్ ఆ మర్డర్ డ్రామాలో. మరి మనం చూస్తున్నాం, అంటాడు వాడు వచ్చి అని చెప్పి ఈ బాబుతో ఈ కోట్లు వేసుకుని అలా నెత్తి మీద ఏదో రాస్తే నాకు మాట వచ్చింది అంటారు సడన్ గా. అది కూడా ఇలాంటి డ్రామాయే. మగవాడికి మాటలు రావటం, అవుటి వాడిని నడిచేయటం, క్యాన్సర్ తగ్గిపోయిందని ఎలా చెప్పిందా, క్యాన్సర్ తగ్గిపోయింది అంటారు. ఇవన్నీ కూడా ఇటువంటి డ్రామాలు, అభినయం వేసిన డ్రామాలు లాంటివి డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రామాస్ అయ్యి మ్యాజిక్ అండ్ రెమెడీస్ యాక్ట్ అని ఈ డ్రగ్ కంట్రోల్ అథారిటీ వాళ్ళకి దీని మీద అథారిటీ ఉంది. ఎప్పుడైనా సరే ఇటువంటి ప్రదర్శనలు ఇవన్నీ తీయాలి. ఖచ్చితంగా ఇవన్నీ కూడా తీసి ఆ ప్రదర్శనలు ఎవరైతే ఇచ్చారో వాళ్ళ మీద కేసులు కట్టారా లేదా, మీకు ఎక్కడైనా ఇటువంటి ప్రదర్శనలు, మాయా ప్రదర్శనలు, ఇంద్రజాల ప్రదర్శనలు మీకు తటస్థిస్తే మీ ఏరియాలో ఉన్న డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆ డ్రగ్ కంట్రోలర్కి మీరు ఇమ్మీడియట్గా ఫోన్ చేసి, ఆయన నెంబర్ మీకు నెట్లో దొరుకుతుంది, ఫోన్ చేసి తెలియచేయండి. ఇటువంటి ప్రదర్శకుల్ని అరికట్టవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. కానీ మరి ప్రభుత్వాలకు ఏం కావాలి చెప్పండి, తెలిసిపోయింది. సో కాబట్టి వాళ్ళు ఏమో ఇలా అయితే ఆ ఓట్లు అక్కర్లేదా అని కూడా సిగ్గు లేకుండా అడిగేస్తున్నారు. సో అంచేత బట్ అధికారులు అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి డెఫినెట్గా ఇలాంటి ఇంద్రజాల ప్రదర్శనలు వీటి మీద ఇప్పుడు అభినయ్ దర్శన్ ఇచ్చిన ఈ స్ఫూర్తితో ఇటువంటి చర్యలు అన్నిటికీ కూడా ఉపక్రమించవలసిన బాధ్యత ప్రజల మీద ఉంది అని చెప్పి నేను గుర్తు చేస్తాను. ఈరోజు అనుకోకుండా మాట్లాడవలసిన మరొక అంశం ఏంటంటే, రాజోల్లో సరెల్ల విజయ్ ప్రసాద్ అతను గతంలో ఒక సర్పంచ్గా పనిచేశాడట, నేను కనుక్కున్నా. మరి అతను ఒక ర్యాలీ, మంది పైన ఉన్నారు, రాజోల్లో ఒక ర్యాలీ, దళిత క్రైస్తవ శాంతి ర్యాలీ, అంటే నినాదాలతో శాంతి ర్యాలీ చేసి, ఏంట్రా బాబు కంటెంట్ అంటే సాక్షిలో వేశాడు ఈ వీడియో, వాళ్ళే వేస్తున్నారు బాగా. సో సాక్షిలో వేశాడు, రఘురామకృష్ణరాజును పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. డిమాండ్ చేసింది ఎవడో, వైసీపీ వాడు. అరే వైసీపీ వాడు టీడీపీ పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేయట్లేదు. అసలు ఉందా? మళ్ళీ నాకు అసలు అనుమానం ఎందుకు వచ్చిందంటే, ఈ సాక్షుడు ఎందుకు వేసాడు ఇది? టీడీపీ వాడు డిమాండ్ చేస్తే సాక్షుడు వేయడు కదా, సాక్షుడు వేసాడంట్రా బాబు అని చెప్పి ఆ రాజోల్లో నా మిత్రులకు ఫోన్ చేసి కనుక్కుంటే అది ఆ రాజోలు గుట్టు ఇది. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వాడు పోనీ, నేనేదో ఇంకా నేను మరి గతంలో ఎప్పుడో వైసీపీలో ఉన్నా, మరి ఇంకా పోనీ వైసీపీలో ఉన్నాను అనుకుంటే జగన్మోహన్ రెడ్డికి చెప్పాలి, చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇస్తాడు వైసీపీ వాడు. మరేంటో మరి నాకైతే ఆ లాజిక్ అర్థం కాలేదు. కానీ ఆ ఊరేగింపులో ఉన్న వాళ్ళందరూ సరే 95% ఖచ్చితంగా వాళ్ళు గతంలో
ఎవరైనా శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వారే. ఆ మిగిలిన 5% దళిత హిందువులు. ఒకవేళ దళిత హిందువులు ఎలాగో అందులో ర్యాలీలోకి వెళ్ళడానికి లేదు, మనం పోరాడేది దళిత హిందువుల కోసం. సో అందులో ఉన్నవారికి మరలా నేను చెప్పేది ఏంటంటే, సరే మీరేదో డిమాండ్స్ చేసుకోండి అవి మనం దానివల్ల నాకు వచ్చిన నష్టం ఏమి లేదు. కానీ మరొక్కసారి నిన్నే చెప్పా, నేను చెప్పేది ఏంటంటే అక్కడికి మరొక్కసారి నేను లేని వాళ్ళు దొంగ కేసులు పెడుతున్నారు.